గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి. సైన్యములకు అధిపతియగు యెహోవాయే హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమగల రాజానికి స్తోత్రములు 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 స్తుతివందనాలు చెల్లించుచున్నాము. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, అద్భుతకరుడానికి స్తోత్రములు తండ్రి. దేవా మరికంటే జాడ్యములు దాంపతులను ప్రేమించి ఇచ్చిన గృహముకై నీకు స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో ప్రభువా మహిమగల రాజైన మా కన్నా ముందుగా మీరు ప్రవేశించి ఈ గృహంలో మీరుండి ముందుగా వెళ్ళి తర్వాత మేము వెళుచు ఉండగా కాపుదలిచ్చి మహిమ పొందమని నాజరేయుడును సృష్టికర్తైనటువంటి యేసు క్రీస్తు నామమున ఈ గృహమున ప్రతిష్ఠించుచు లోపల ప్రవేశించున్నాం పరమ తండ్రి. అందరూ చెప్పలు పట్టండి గట్టిగా. జాతిములు తన వారిని ప్రేమించి ప్రభావించిన గృహమును బట్టి నీకు స్తోత్రముడయ్యా. ఎంతకాలం నిల్చోబెట్ట ప్రభా దీంట్లో ఉండడానికి ప్రభా మీరు కృప చూపి తండ్రి ఇదిగో సొంత గృహం బిడ్డలకి ఇచ్చావయ్యా. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. దేవా మాకంట ముందుగా ఈ గృహంలో మీరు ప్రవేశించండియ్యా. దేవా బిడ్డలో కాపురం చేయించుండగా బిడ్డకి అనారోగ్యాన్ని ఏ బలహీనతలు ఏ కీడు శోధనలు బట్టి మాటలు మాకు సహాయం చేయండి. హస్తం హస్తం బిడ్డకు తోడుగా ఉంటుందని ప్రతి బిడ్డని పేరు పేరు దీవించి ఆశీర్వదించి ఈ కార్యక్రమం ఆదరించవచ్చు వరకు యాత్ర జరిగించి యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. దేవుడా, నువ్వు చెయ్యి కార్యములు కంటికి కనిపించము చెవికి హృదయానికి గోచరము కావు దేవానికి స్తోత్రములయ్యా. మా దేవా, మా రక్షకుడా, మా పోషకుడా, మా యేసయ్య, మా దాసయ్య, నువ్వు చెయ్యి కార్యాలు బట్టి నీకు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడా, ఈ 2025 తండ్రి దేవా నైనా ఫిబ్రవరి నెల 3వ తారీఖులో తండ్రి దేవా ఇంటి నిమిత్తగా మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు స్తోత్రములయ్యా. ఇదిగోనైనా కాకినాడ గ్రామంలో తండ్రి దేవా మణిగంట బాబు ఇంట్లోని బిడ్డల తండ్రి దేవా ఎంతగానో గొప్పగా ఆశీర్వదించి నాయన బిడ్డలకు ఇచ్చిన ఈ గృహమును బట్టి నీకు స్తోత్రములయ్యా. దేవుడా నా తండ్రి, ఈ గృహమును మీరు అధిపతి ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఇక్కడ జరుగు ప్రతి విషయమందు ప్రతి కార్యమందు నువ్వు గొప్ప దేవుడు, ప్రతి కార్యం చేసే దేవుడు దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఈ రోజు మొదలుకొని బిడ్డను మీ రెక్కల చాటున సజీవ రెక్కల చాటున కాచి కాపాడి తండ్రి, కోడి తన పిల్లలను రెక్కల చాటున ఎలా భద్రపరచునో తండ్రి నీ సజీవ రెక్కల చాటున బిడ్డను కాచి కాపాడి ప్రభు దయచేయండి దేవా. నీకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఇప్పుడు జరగవలసిన కార్యక్రమం నీ కృప దయచేసి నీకు మహిమగా ఘనత కీర్తి ప్రభావం మీకు తండ్రి, మాకు కాదు దేవా నీకు స్తోత్రములయ్యా. మామూలు అందరిని బట్టి బంధువులు బట్టి నేను ఎంతగానో హెచ్చించి బిడ్డలు దీవించి కాకినాడ గ్రామంలో ఎంతగానో హెచ్చించారు దేవానికి స్తోత్రములు తండ్రి. బిడ్డలందరూ ఆనాటి నుంచి కూడా తండ్రి నీ తోడుగా తండ్రి నీ స్నేహంగా ఉన్నప్పటికీ నీ కృప దయచేసినందుకు నీకు వేలాది కోట్లాది వందనాలు స్తోత్రములయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు బిందు వాళ్ళ తల్లి గారికి ప్రార్థన చేస్తారు. మనం అందరం కూడా ఒకసారి దేవునికి స్తోత్రాలు చేసిందాం. స్తోత్రం 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 వందనాలు ప్రభువా. ప్రార్థన. సొంత గృహాన్ని ఇచ్చినైనా తండ్రి కృతజ్ఞతలు మా జీవితంతో రుణపడంటాం బాబు. అయ్యా నన్ను కనపరిచేవారు నేను కనపరుస్తానన్నావు తండ్రి. మిమ్మల్ని కనపరుస్తున్నామయ్యా, నువ్వు మమ్మల్ని కనపరుస్తున్నావు బాబు. నీకు వదనాలయ్యా తండ్రి. నేను ఈ లోకంలో మాకే బుద్ధి కావాలి, నా బిడ్డల చుట్టూరు నీ కోపదాలు ఉండాలయ్యా తండ్రి.